వేలాది మంది సాక్షిగా హే బిడ్డ ఇది నీ అడ్డా అన్నాడు. నువ్వే ఈ అడ్డాకి నాయకుడు అని సేనాధిపతి ప్రకటించాడు. అంతా హై హై నాయక అన్నారు. తీరా చూస్తే అదే సేనాధిపతి సర్దుబాటు అంటూ గాలి తీసేశాడు. మరి తణుకు విషయంలో జరిగిన పొరపాటుకు దిద్దుబాటేంటి? లెట్స్ వాచ్. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల్లో ఒక్కరి పేరు కూడా టీడీపీ జనసేన ఫస్ట్ లిస్టులో లేదు. కనీసం గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ సీటునైనా ప్రకటిస్తారా అంటే అది కూడా తీసుకువెళ్లి టీడీపీ ఖాతాలో జమ చేశారు. అసలు తణుకు నియోజకవర్గంలో పవన్ ఏం మాట్లాడారు? ఎందుకు చెప్పిన మాటల్ని నిలబెట్టుకోలేకపోయారు? అప్పటి నుంచి తణుకు నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ నుంచి జనసేన అభ్యర్థి విడివాడ రామచంద్రరావును గెలిపించుకోవడానికి మనం ఉన్నామంటూ పవన్ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడినందుకు రామచంద్రరావుకు ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ జనసేనదేనంటూ ప్రచారం జోరందుకుంది. తీరా తొలి జాబితాలో ప్రకటించిన సీట్లలో తణుకు నియోజకవర్గం ఇప్పుడు టీడీపీ ఖాతాలో పడింది. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం బలమైన పార్టీగా ఉంది. 2014లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అరిమిల్లి రాధాకృష్ణ 30,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేయడంతో 2,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో జనసేన సైతం తణుకులో బలమైన పార్టీగా ఎదిగింది. పవన్ వారాహి యాత్రకు వచ్చిన స్పందనతో తణుకు టికెట్ జనసేనకేనంటూ చెప్పుకొచ్చారు కూడా. అయితే ఇదే సీటు కోసం టీడీపీ పట్టుబట్టింది. జనసేనపై ఒత్తిడి పెంచింది. అయితే అప్పుడు క్షమాపణ చెప్పి టికెట్ ప్రకటించిన పవన్ ఇప్పుడు కేటాయించకపోవడంతో జరిగిన డ్యామేజీని ఎలా పూడ్చుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు విడివాడ రామచంద్రరావు మరోసారి పవన్ను నమ్ముకుని టీడీపీకి సహకరిస్తారా లేక మరేదైనా ప్లాన్తో ముందుకు వెళతారా అన్నది చూడాలి.